గౌరవంగా బతికినాం. ఈరోజు కూడా నన్ను ఇష్టపడతారు ఈ ఊరిలో. మీరు అనుకుంటారేమో అందరూ నామినేషన్ వేస్తారు, మీ మాదిరి చేయను, నన్ను ఎన్నుకుంటారు. ఎందుకంటే నేను పనిచేయకపోయిన దుర్మార్గులు వద్దంటారు, మళ్ళీ వస్తే కొడతాదా? ఇవన్నీ మాటలమ్మా దశ. ఇంకా 4 ఏళ్ళు ఇప్పుడు మా చేతిలో మేము కొట్టాలా అందరినీ ఇడిసిడిచి. ఏం మాటలు తెలుసుకోండి దయచేసి. నేను ఎట్లా అంటే అట్లా పోను. నా బాధ ఉంది, నాకే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకు వదులుతాం? అక్కడ అమ్మటే చెప్పిన కాలు కట్టద్దురా అని పోలీసులు తెచ్చి కడతారు. ఆ పొద్దు ఇప్పుడు నేను పీకమంటావా? అది రోడ్డు పీకమంటావా? వాళ్ళ స్తంభం ఏడుంది? అయినా కానీ నేను లీగల్గా పోతా, మీరు ఫైట్ చేయండి. అదే నిన్న కూడా చెప్తాను, ఫైజ్ గాడు మేలు వాడే మొగోడరా, 5 సంవత్సరాలు 5 నెలలు సతాయించినాడు మమ్మల్ని. మేమేమనలేదు, కొడుతూనే పోతున్నాం. ఇది కూడా కొడుతూనే పోతాము. ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కథ. తెలిసి రావాలా, ఇలా ఎవరికి జరగకూడదు, రేపు మీకు జరగకూడదు, నాకు జరగకూడదు, ఎవరికి జరగకూడదు ఊరిలో. అంతేగాని ఏముంది కష్ట చెప్పు. రేపు నా దగ్గర రోజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి. మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ.